హాయ్ ఎవ్రీవన్, నేను మీ వెంకీ లోకల్ అమ్మాయిని. ఈరోజు మన అనంత పద్మనాభ టెంపుల్కి అండి. ఈరోజు ఉగాది రోజు మా హస్బెండ్ మేము పిల్లలమి అలా సరదాగా వెళ్ళాలని అనుకున్నాము. అలాగా కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్న దాటి వెళ్ళాలండి గుంటూరు సైడు. చాలా బాగుందండి. ఇది పురాతనమైన విగ్రహాలు అన్నీ ఉంటాయండి. దీని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. అలాగే ఇది చూడండి, మా పిల్లలు కూడా హాయ్ అంటున్నారు. మా హస్బెండ్ వాళ్ళు చూడండి ఎంతో ఇంట్రెస్టింగ్గా పైకి వెళ్తున్నాము. ఇదిగోండి స్వామివారు చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 2 కళ్ళు చాలలేదండి ఆ స్వామిని చూడడానికి. చూడండి ఎంతో చక్కగా ఉన్నారు. ఆ స్వామిని దర్శించి ఈ ఉగాదికి మనం అన్ని దర్శించుకోవడం చాలా ప్రత్యేకత. నాకు చాలా అయితే హ్యాపీ అనిపించింది. చూద్దామని అనేసి వెళ్ళాము. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో కట్టిన విగ్రహాలు అలాగే ఉన్నాయి. లోపల ఈ స్వామివారు ఇక్కడే పిలిచారంట, అనంత పద్మనాభ స్వామి. అలాగే చూడండి మా పిల్లలు అక్కడే స్వామి దగ్గర ప్రతి ఒక్కరు చూడండి దర్శించుకొని వెళ్తున్నారు ఒక్కొక్కరు. మా పిల్లలు అయితే చాలా హ్యాపీ పడ్డారు. ఇగోండి చూడండి స్వామి, ఇగో లోపల చాలా గృహలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న విగ్రహాలు. బయట చాలామంది వస్తున్నారండి. ఇది టైమింగ్స్ కూడా అలాగేనండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి, 9 నుంచి అనుకుంటా. మేము వెళ్ళేది ఈవినింగ్ వెళ్ళాము. అలాగే ఇక్కడ చాలా బాగుందండి. చూడండి లొకేషన్ చూడండి, బయట చాలా చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే కిందకి చూడండి ఇలా చుట్టూ కొండలు ఉన్నాయి. ఇది మొత్తం అంతా ఇది విగ్రహాలు అన్నీ చూడండి. అప్పుడప్పుడు ఇక్కడ విగ్రహాలు ఏంటంటే ఫేస్లు కొట్టేసినవి విన్నట్టుగా చాలా పురాతనమైనవి. మొత్తం అంతా లోపల ఇంకా చాలా చీకటిగా ఇవన్నీ ఉన్నాయి. చూసాము విగ్రహాలన్నీను. అలాగే లోపల ఇంకా ఉన్నాయి, ఇంకా లోపలికి వెళ్ళి చూసాము. ఇంకా బట్ ఏంటంటే అక్కడ చిన్న చిన్న విగ్రహాలే ఉన్నాయి అన్నీను. అలా చూసుకుంటూ వెళ్ళాము అలాగనా ముందుకి మా హస్బెండ్ మేము అందరివిను. అలాగే చూడండి ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో చూడండి. మా హస్బెండ్ అన్నీ చూస్తున్నారు ఏంటంటే ఉన్నాయి అనేసి. నేను ఇదిగోండి చూడండి, ఈ గృహలో నుంచి అన్నీ మొత్తం అంతా చూసాము. మొత్తం ఇదంతా వే అంతా బాగుంది చాలన్నా. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేసి ఇంకా గృహ లోపలికి కూడా వెళ్ళాము. మొత్తానికి ఇలా చిన్న చిన్న గృహాలుగా ఉన్నాయి. అక్కడక్కడ ఫొటోస్ కూడా దిగాము. చూడండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, బయట నుంచి చూసినా అలాగే బాగుంది. అక్కడి నుంచి నించొని ఫొటోస్ చాలామంది తీసుకున్నారు. చాలా బాగుంది లొకేషన్ కూడా. ఈవినింగ్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. సో బయట కూడా ఇంకా ప్లేస్ పార్కింగ్లో చాలా బాగుంది. పైనుంచి ఫొటోస్ దిగిన వాళ్ళు ఇంకా చాలామంది దిగితే చాలా బాగుంది అసలు లొకేషన్కి. చూడండి మా పిల్లలు మేమందరం ఈ ఫోటో తీసుకుంటున్నాము. అలాగా అక్కడ కూడా బాగుందనని. ఇక్కడ ఫ్యాగ్ కూడా ఉంది. మా బుడ్డోడు చూడండి ఎంత చక్కగా ఫ్యాగ్ దగ్గర నుంచి ఉన్నాడు ఇద్దరును. అలాగే చూడండి ఈ వేలో ఇలా వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని అనేసి మొత్తానికి దాని పక్కన కూడా చిన్న గృహ ఉంది, అది కూడా చూసేస్తాము అని అనేసి వెళ్ళాము లోపలికి. మీరు కూడా ఎప్పుడైనా విజయవాడ వస్తే తప్పకుండా చూడండి అనంత పద్మనాభని. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.